వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే వాళ్ళకి నేను ఒక యూస్ఫుల్ లైఫ్ హ్యాక్ కానివ్వండి, లేదంటే మంచి సీక్రెట్ అనుకుంటే అనుకోండి, అలాంటిది ఏమన్నా మంచి యూస్ఫుల్ది నేను ఫ్రెషర్స్ కోసం చెప్దాం అనుకుంటున్నా. జాబ్ ఎలా రావాలి, అందరిలో మనం యూనిక్గా ఎలా ఉండాలి అని. సో స్కిప్ చేయకుండా చూస్తే నేను వీడియో మధ్యలో కానీ లాస్ట్లో కానీ అలా లైఫ్ హ్యాక్ కాదు, టిప్ అనుకోండి చెప్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటూ మై వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉన్నారని అంతే అనుకుంటున్నాను నేను. సో మీరు నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయి ఉంటే, నేను నా ఛానల్లో చాలా ఇన్ఫర్మేటివ్ బ్లాగ్స్ అండ్ ఆల్సో నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండ్ కొన్ని ట్రావెల్ బ్లాగ్స్ కూడా నేను ఇప్పటివరకు పెట్టాను. సో మీకు ఏ బ్లాగ్స్ యూస్ఫుల్ అనిపిస్తే అవి చూడండి. ఇన్ఫర్మేటివ్ బ్లాగ్స్లో కూడా మంచి యూస్ఫుల్ వే పెట్టాను. సో మీకు లింక్డ్ఇన్ గురించి కావాలంటే అవి, అండ్ రెజ్యూమే టిప్స్, ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, బిగ్ 4లో ఎలా వెళ్ళాలి, ఇలాంటి బ్లాగ్స్ కూడా చేశాను. సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే వెళ్ళి ఆ వీడియోస్ అని చెక్ చేయండి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, ఆబ్వియస్లీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చేద్దామని వచ్చాను నేను ఈరోజు. అదేంటంటే, నా వీడియోస్ కిందే నేను చాలా కమెంట్స్ చూసాను. నాకు వచ్చిన 20-30 కమెంట్స్లో ఆల్మోస్ట్ ఒక 10-15 కమెంట్స్ వరకు ఇవే ఉంటున్నాయి. అవేంటంటే, నేను జాబ్కి అప్లై చేస్తున్నా కానీ నాకు రిక్రూటర్ నుంచి ఎలాంటి కైండ్ ఆఫ్ రెస్పాన్స్ రావట్లేదు. ఈదర్ రిజెక్షన్ రెస్పాన్స్ కానీ, లేదంటే యాక్సెప్టెడ్ రెస్పాన్స్ కానీ అసలు ఏం రావట్లేదు. సో ఎందుకు రావట్లేదు అని క్వశ్చన్ అనమాట, చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇప్పుడు అది. సో దాని గురించి రిక్రూటర్స్ నుంచి మీకు రెస్పాన్స్ రావడానికి నేను ఈరోజైతే మీతో కొన్ని టిప్స్ చెప్దామని వచ్చాను. మంచి యూస్ఫుల్ టిప్స్ చెప్పబోతున్నాను. సో వీడియో మొత్తం చూడండి, యూస్ఫుల్గానే ఉండబోతుంది. సో అది ఈరోజు నేను చెప్పే టిప్స్తో అవి ఫాలో అయ్యి రిక్రూటర్స్ నుంచి మీరు కూడా రెస్పాన్స్ తెచ్చుకొని జాబ్లో జాయిన్ అయిపోండి. సో మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం ఏ వెబ్సైట్లో కానీ, ఏ పోర్టల్లో కానీ జాబ్ అప్లై చేసినా సరే, వాళ్ళకంటూ కొన్ని ఆ కంపెనీ వాళ్ళకంటూ కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందన్నమాట. లైక్ లొకేషన్ కానీ, కీ స్కిల్స్ కానీ, జాబ్ డిస్క్రిప్షన్ కానీ, లేదంటే ఎర్లీ అప్లికెంట్ కాదా, అంటే వాళ్ళు పోస్ట్ చేసిన 1 or 2 డేస్లో అప్లై చేస్తున్నారా లేదా కానీ, లేదంటే రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా కానీ, ఇవి చెక్ చేస్తున్నారు ఫస్ట్ మెయిన్గా. సో ఫస్ట్ మనం ఇవి కన్సిడర్ చేసుకొని ఆ జాబ్ కంటూ మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎత్తుకుతున్నది ఏమన్నా పైథాన్ డెవలపర్ జాబ్ కోసం అనుకోండి, కానీ వాళ్ళు ఏదో జావా జస్ట్ అక్కడ సాఫ్ట్వేర్ డెవలపర్ ఉందని చెప్పి మీరు ఆ జాబ్కి అప్లై చేసుకోకుండా ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటో చూడండి. వాళ్ళు చూస్తున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటో చూడండి. ఫర్ సపోజ్ వాళ్ళు జావా డెవలపర్ కోసం చూసుంటారు, మీరు పైథాన్ డెవలపర్ అయ్యి ఉండి ఆ జాబ్కి అప్లై చేస్తే మీకు ఆ రిక్రూటర్ నుంచి ఎలా వస్తుంది రెస్పాన్స్? సో ఫస్ట్ మనం ఏదైనా జాబ్ అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు మెన్షన్ చేసిన జాబ్ డిస్క్రిప్షన్ చదివి ఆ డిస్క్రిప్షన్కి మనం సరిపోతున్నామా లేదో చూసి అప్పుడు అప్లై చేయండి జాబ్. అండ్ ఆల్సో రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వాలి కదా. ఫస్ట్ రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వాలంటే మీకు మళ్ళీ రెజ్యూమ్ గురించి ఏమన్నా, రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేయాలి అనే టిప్స్ కావాలంటే నేను ఆల్రెడీ నా ఛానల్లో రెజ్యూమ్ బిల్డింగ్ టిప్స్ అని ఒక వీడియో చేశాను. సో వెళ్ళి దాన్ని చెక్ చేయండి. అది జస్ట్ ఒక జనరిక్ బిల్డింగ్ ఫార్మాట్ అనమాట. సో మనం అప్లై చేసుకుంటున్న ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక 4 జాబ్స్కి అప్లై చేశారు, 4 కంపెనీస్లో అప్లై చేశారు అనుకుందాం. ఆ 4 కంపెనీస్లో కూడా సేమ్ రెజ్యూమే పెట్టకండి. అది ఎప్పుడో ఒక 5-6 years బ్యాక్ అదైతే యూజ్ అయ్యేది. అలా సేమ్ రెజ్యూమే ఎన్ని కంపెనీస్ కన్నా పెడితే వాళ్ళు చూసి దాన్ని తీసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఆల్సో వాళ్ళు ఇప్పుడు మాన్యువల్గా ఎవ్వరూ చెక్ చేయట్లేదు రెజ్యూమ్స్ అనేది. అంతా వాళ్ళు ATS అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఆ సాఫ్ట్వేర్లో జస్ట్ కీవర్డ్స్ అనేది ఇస్తున్నారు అనమాట. అంటే మన జాబ్ డిస్క్రిప్షన్కి వాళ్ళకంటూ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి కదా, ఈ జాబ్ డిస్క్రిప్షన్కి ఇలాంటి వాళ్ళని తీసుకుంటామని. సో అలాంటి కీవర్డ్స్ వాళ్ళు సెట్ చేసి రెజ్యూమేలో ఆ కీవర్డ్స్తో మ్యాచ్ అవుతుంటే అప్పుడు ఆ రెజ్యూమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు ఎవరు అంత టైం యూజ్ చేసి ఇంతమంది పోనీ వాళ్ళకి వచ్చేవి ఏమన్నా తక్కువ వస్తాయా అప్లై చేసే వాళ్ళు? ఇప్పుడు వాళ్ళకి 10 openings ఉందంటే అక్కడే 1000 or 2000 వాళ్ళకి అప్లికెంట్స్ ఉంటారు ఆ జాబ్కి అప్లై చేసేవారు. సో వాళ్ళు ప్రతి రెజ్యూమ్కి వెళ్ళి మొత్తం అంతా చూడరు అనమాట. వాళ్ళు ఓన్లీ చెక్ చేసేది కీవర్డ్స్ మాత్రమే. సో మీరు అప్లై చేసిందాక చెప్పండి కదా, సపోజ్ ఒక 4 కంపెనీస్కి అప్లై చేసుకున్నారు, 4 డిఫరెంట్ జాబ్ రోల్స్కి అనుకుందాం. ఆ జాబ్ రోల్స్కి ఫస్ట్ మీరు వెళ్ళి ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటో ఫుల్గా చదివి ఆ జాబ్ డిస్క్రిప్షన్కి సరిపోయేటట్టు మీ రెజ్యూమ్ మీరు చేంజ్ చేసుకొని అప్పుడు అప్లై చేయండి. సో మీరు ఆ జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు ఏమైనా కీవర్డ్స్ యూజ్ చేసి రెజ్యూమ్ చేంజ్ చేసుకొని అప్లై చేసి ఉంటే ఆ ATS సాఫ్ట్వేర్ అనేది ఆ కీవర్డ్స్ చూసి అప్పుడు ఆ రెజ్యూమ్ని సెలెక్ట్ చేస్తుంది అనమాట. సో మీరు అలా అప్లై చేసిన ప్రతి జాబ్ రోల్కి కూడా, ప్రతి కంపెనీకి కూడా మీ రెజ్యూమ్ని చేంజ్ చేసుకొని, మైనర్ చేంజెస్, రెజ్యూమ్ చేంజ్ అంటే మొత్తం టాప్ టు బాటమ్ చేంజ్ అని కాదు, ఆ జాబ్ డిస్క్రిప్షన్కి సరిపడే కీవర్డ్స్ యూజ్ చేసుకొని మీ సమ్మరీ ఉంటుంది కదా అక్కడ మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే టైం. మనం వాళ్ళు పోస్ట్ చేసిన జాబ్కి ఎంత ఎర్లీగా మనం అప్లై చేస్తున్నామని, మహా అయితే వాళ్ళకున్న 10 openings
మ్యాక్సిమం చూస్తే 2-3 డేస్ వరకు ఎవరెవరు అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళ నుంచి వాళ్ళు ఫిల్టర్ చేసేసుకోవడానికి ట్రై చేస్తారు. వీక్స్, డేస్, ఎక్కువ డేస్ అలా ఉండరు. ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండుంటే, ఇంకా వాళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు పోస్ట్ చేసిన 1 డేలో అప్లై చేసుకున్న వాళ్ళనే అందులో వాళ్ళనే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు అనమాట. సో మనం ఏదైనా జాబ్ అప్లై చేస్తున్నామంటే అది ఎప్పుడు పోస్ట్ చేశారో ఆ జాబ్ అవైలబిలిటీ మీరు చూసుకోండి. ఆ జాబ్ వాళ్ళు పోస్ట్ చేసి 10-15 డేస్ అయిపోయింది, లేదంటే 20 డేస్ అయిపోయింది అంటే మీరు ఆ కంపెనీకి అప్లై చేసుకోవడం మానేయడమే బెటర్. ఎంత మీరు ఎర్లీగా అప్లై చేసుకుంటున్నారో చూసుకోండి, అది కూడా మ్యాటర్ అవుతుంది ఇప్పుడు ఈ మధ్య, ఈ 2024లో. ఎందుకంటే అంత డిమాండ్ ఉంది అండ్ ఆల్సో జాబ్స్ కూడా ఇప్పుడున్న మార్కెట్ బట్టి అంత తక్కువ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రిలేటబుల్గా అప్లై చేయడం, అంటే మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి అప్లై చేయడం. నాకే వచ్చింది కమెంట్ 2 డేస్ బ్యాక్, ఎప్పుడు నేనే చూసి నవ్వుకున్నా అసలు ఇలా ఎలా అప్లై చేస్తారు అని. ఏంటంటే వాళ్ళకి జాబ్ డిస్క్రిప్షన్లో వాళ్ళకి కావాల్సింది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, కానీ మీరేమో ఫ్రెషర్. మరి మీరు ఫ్రెషర్స్ అయి ఉండి ఎక్స్పీరియన్స్డ్ కావాల్సినప్పుడు ఆ జాబ్కి మీరు ఎలా అప్లై చేస్తారు? అప్లై చేస్తే వాళ్ళు ఎలా మీ రెజ్యూమే సెలెక్ట్ చేస్తారు అనుకుంటున్నారు? ఫస్ట్ మీరు అప్లై చేసినప్పుడు అట్లీస్ట్ చూడాలి కదా అది ఫ్రెషర్స్కో లేదంటే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకో అని. సో ఇలా రిలేటెడ్గా కూడా అప్లై చేయకుండా నేను ఈ జాబ్కి అప్లై చేశాను, నాకు ఇంకా రెస్పాన్స్ రాలేదనే దాని మీదే కూర్చుంటే ఇంకా మరి మిగిలిన ఆపర్చునిటీస్ కూడా మీరు మిస్ అయినట్టే కదా. అందుకే మీరు అప్లై చేసినప్పుడు ఎప్పుడు కాన్షియస్గా ఉండి మనకి రిలేటెడ్గా ఉండే జాబ్కి అప్లై చేస్తున్నామా లేదా, మనం ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా మనకి సెట్ అవుతుందో లేదో చూసుకొని అప్పుడు అప్లై చేసుకొని దానికోసం వెయిట్ చేస్తే యూస్ఫుల్ ఉంటుంది. కానీ ఏవేవో కనిపించింది కదా ఈ జాబ్, దానికి అప్లై చేసేద్దాం అని రిలేటెడ్ లేకుండా అప్లై చేసి ఎందుకు బాధపడడం అనేది నా ఇదనమాట. ఇప్పుడు రిలేటెడ్ లేని జాబ్స్ ఒక 10-20 జాబ్స్ అప్లై చేసినా ఏం యూజ్ ఉంటుంది? అదే మంచిగా జాబ్ డిస్క్రిప్షన్ చూసుకొని మనకి అది సెట్ అవుతుందో లేదో చూసుకొని అంత ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం అప్ టు ద మార్క్ వెళ్తున్నామో లేదో చూసుకొని ఒక 4-5 జాబ్స్ అప్లై చేసినా చాలు కదా. అందులో 1-2 అయినా సరే మనకి రెస్పాన్స్ వస్తుంది కదా. సో నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఫ్రెషర్స్ కి మంచిగా యూస్ఫుల్ అయ్యే టిప్ ఏమైనా చెప్తాను అని. అదేంటంటే ఇంతకు ముందు అనుకోండి మార్కెట్ బాగుండేది అండ్ రిక్రూట్మెంట్స్ కూడా బాగానే అయ్యేవి కాబట్టి ఫ్రెషర్స్ కి అంత ఏం చూసేవాళ్ళు కాదు. వాళ్ళు ఏదైనా జస్ట్ బేసిక్ నాలెడ్జ్ కానీ లేదంటే ప్రోగ్రామింగ్ మీద ఉంటే సరిపోయేది అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు మన మార్కెట్ బాగాలేదు. సో అందుకే అంత రిక్రూట్ కూడా చేసుకోవట్లేదు కదా ఎక్కువ మందిని బల్క్గా. సో ఇప్పుడు అప్లై చేసుకునే అందరిలో మీరు యూనిక్గా స్టాండ్ అవ్వాలి అని అనుకుంటే, ఫర్ సపోజ్ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి. ఇప్పుడు బూమింగ్లో ఉన్నది ఏంటి? ఏఐ రిలేటెడ్ కదా, ఏఐ కదా. సో ఏఐకి కావాల్సిన కోర్సెస్ నేర్చుకోండి మీరు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. నేనే చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐకి కావాల్సింది ఏంటంటే C++, జావా, పైథాన్ కూడా ఏఐ విత్ పైథాన్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. దాన్ని నేర్చుకోవడం అంటే జస్ట్ ఏదో ఆన్లైన్లో చూసి అలా కాదు, ఏమైనా సర్టిఫికేషన్ కోర్సెస్ చేయండి. సో అప్పుడు మీరు అవి రెజ్యూమ్లో యాడ్ చేసుకున్నారు అనుకోండి, ఫ్రెషర్స్గా ఉండే మీరు ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద మంచి గ్రిప్ ఉండి సర్టిఫికేషన్స్ కూడా చేసి ఉన్నారు అని అంటే చెప్తున్నాను కదా, పక్కా సెలెక్ట్ చేస్తారు మిమ్మల్ని. సో ఇలా అనమాట. ఏమన్నా మీరు గూగుల్ సర్చ్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ బూమింగ్లో ఉన్నవేంటి మీరు అవి తెలుసుకొని దానికి రిలేటెడ్ మీరు నేర్చుకొని అది కూడా సర్టిఫికేషన్ కోర్సెస్లా చేసి అప్పుడు మీరు కంపెనీస్కి ఏమైనా అప్లై చేయడానికి ట్రై చేయండి. లేదంటే ఇంటర్న్షిప్స్ చేయండి. జనరల్గా ఫ్రెషర్స్కి ఇంతకు ముందు అయితే ఇంటర్న్షిప్స్ అవి ఏం అవసరం ఉండేది కాదు, కానీ ఇప్పుడైతే పక్కా మీరు కానీ మీకు నిజంగా ఆ జాబ్ రావాలి అన్న ఇదితో మీరు ఉంటే ఇలా కోర్సెస్ అండ్ ఇంటర్న్షిప్స్ పక్కా చేయండి, మీకు జాబ్ వస్తుంది. సో అదనమాట నేను మీకు ఈరోజు ఇవ్వాలనుకున్న యూస్ఫుల్ టిప్. సో మీకు నచ్చింది, యూస్ఫుల్ అనిపించింది అని అనుకుంటే ఈరోజే స్టార్ట్ చేయండి, లేట్ చేయకుండా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు జాబ్కి అప్లై చేసిన తర్వాత అందరికన్నా మనకే కొంచెం త్వరగా రెస్పాన్స్ రావాలి, లేదంటే నాకు అప్లై చేసిన ఫ్యూ డేస్లోనే నాకు రెస్పాన్స్ రావాలి, ఎలా దానికి ఏం టిప్స్ చెప్తారు అని అంటే, ఫస్ట్ మీరు ఏదైనా జాబ్ అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు ఆ కంపెనీ పోర్టల్ నుంచి వెళ్ళి అప్లై చేసుకోండి గూగుల్లో. ఫర్ సపోజ్ మీరు మైక్రోసాఫ్ట్ కంపెనీకి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే గూగుల్ కంపెనీకి అప్లై చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు ఏం చేస్తారంటే గూగుల్ సెర్చ్ చేయండి, ఆ కంపెనీ పోర్టల్కి వెళ్ళండి. కంపెనీ పోర్టల్కి డైరెక్ట్గా ఆ పోర్టల్లో వాళ్ళు ఓపెనింగ్స్ పెట్టుంటారు కదా, దాని నుంచి డైరెక్ట్గా అప్లై చేయండి. లేదు అని అంటే రిఫరల్స్. మీ ఇంకా త్వరగా రావాలి అంటే ఇప్పుడు
కంపెనీ పోర్టల్ అప్లై చేసిన దానికన్నా నాకు త్వరగా ఇంకా రిప్లై రావాలి అని అనుకుంటే రిఫరల్స్ ద్వారా అనమాట. అది ఎలాంటి కంపెనీ అయినా, బిగ్ 4 అయినా, ఎంఎన్సీ అయినా, లేదంటే ఆఖరికి స్టార్ట్అప్ అయినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ రిఫరల్స్కే ఇస్తారనమాట. ఇప్పుడు రిఫరల్ ఎందుకు చేస్తారు మమ్మల్ని అంటే, వాళ్ళకు కూడా రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు ఎవరైనా రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, కంపెనీలో ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు, మీరు ఆ జాబ్కి సెలెక్ట్ అయ్యారనుకోండి, రిఫరెన్స్ ఇచ్చిన ఎంప్లాయ్కి ఎక్కువ అమౌంటే బోనస్ కూడా ఇస్తారనమాట. కొన్ని కంపెనీస్లో అయితే, కొన్ని పెద్ద కంపెనీస్లో, ఎంఎన్సీస్లో అయితే వాళ్ళు 1 month శాలరీ కూడా రిఫర్ చేసినందుకు, మీరు సెలెక్ట్ అయినందుకు వాళ్ళకి ఆ అమౌంట్ అనేది బోనస్గా ఇస్తారు. సో మీకు ఏదైనా కంపెనీ డ్రీమ్ కంపెనీ అయ్యుండి ఆ కంపెనీలో మీకు ఎవరైనా తెలిసి ఉంటే ఫస్ట్ ఆప్షన్ రిఫరలే. అదైతేనే మీకు చాలా త్వరగా హెచ్ఆర్ నుంచి కాల్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఏంటంటే, లాంగ్ రెజ్యూమే అస్సలు వద్దు. 1 page మ్యాక్సిమం వీలైతే, మీరు ఫ్రెషర్ కాబట్టి 1 pageలో 1 or 2 pages అనేది ఇనఫ్. పెద్ద పెద్ద రెజ్యూమేస్ కూడా ఇప్పుడు ఎవరు చూడట్లేదు, అంత ఎఫర్ట్ కూడా పెట్టట్లేదు ఫస్ట్ థింగ్. సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మీ నౌకరీ ప్రొఫైల్ని, లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఆల్సో నేను లింక్డ్ఇన్ కి రిలేటెడ్ వీడియో కూడా ఒకటి చేసున్నాను. మీకు లింక్డ్ఇన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి ఆ వీడియో కూడా రిఫర్ చేయండి. అండ్ ఇప్పుడు ఇంకొక ఈజియెస్ట్ వే ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంది, మీకు అది చాలా డ్రీమ్ కంపెనీ, మీరు దానిలో ఫ్రెషర్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు అందులో ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ లేవు, ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఓపెనింగ్ ఉంది. కానీ ఇప్పుడు మీరు దానిలో వర్క్ చేయాలి. దానికి కూడా టిప్ ఏంటనంటే, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీలో హెచ్ఆర్స్ ఉంటారు కదా, హెచ్ఆర్స్కి మీరు డైరెక్ట్గా రీచ్ అవుట్ అవ్వండి. ఎలా రీచ్ అవుట్ అవుతారు? త్రూ లింక్డ్ఇన్. సో త్రూ లింక్డ్ఇన్ హెచ్ఆర్స్కి రీచ్ అవుట్ అవ్వండి. రీచ్ అవుట్ అయ్యి, ఇలా నేను ఈ కోర్సెస్ చేసున్నాను, నాకు ఈ కోర్సెస్ మీద ఆల్రెడీ నేను సర్టిఫికేషన్స్ కూడా చేశాను, లేదంటే ఇంటర్న్షిప్ కూడా చేశాను, సో నాకు ఈ రోల్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి వాళ్ళకి పింగ్ చేయండి. మీ రెజ్యూమే కూడా వాళ్ళు అడగకపోయినా షేర్ చేయండి. అందులో కూడా మీరు వాళ్ళకి షేర్ చేసే ముందే, ఇందాక నేను యూస్ఫుల్ టిప్ అని చెప్పి ఇందాక ఒక మంచి టిప్ ఇచ్చాను కదా, ఇంటర్న్షిప్స్ కానీ లేదంటే సర్టిఫికేషన్ కోర్సెస్ కానీ చేయండి అని. సో ముందే అవి చేసి రెజ్యూమేలో అవి కూడా పెట్టి, కావాలి అంటే మీరు మీ దగ్గర ఆన్లైన్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అది కూడా వాళ్ళతో షేర్ చేయండి. ఇలా నాకు దీనిలో చాలా గ్రిప్ ఉంది అండ్ నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది అని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళది గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఓపెనింగ్స్ లేకపోయినా సరే, ఒక 1 or 2 months ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తారనమాట. సో ఇవన్నమాట జాబ్ అప్లై చేసినప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన యూస్ఫుల్ టిప్స్. నాకు తెలిసి యూజ్ అవుతాయని అనుకుంటున్నా. ఈసారి మీరు జాబ్ అప్లై చేస్తున్నప్పుడు నేను చెప్పిన ఇవన్నీ గుర్తుంచుకొని మైండ్లో పెట్టుకొని అప్పుడు అప్లై చేయండి. చూద్దాం ఈసారి ఇంతకు ముందు కన్నా బెటర్గా మనకి ఏమైనా రిప్లైస్ వస్తాయేమో. ఖచ్చితంగా వస్తాయి, కాకపోతే ఈ ట్రిక్స్ అన్ని ఫాలో అయ్యి అప్పుడు అప్లై చేసుకోండి. ఓకేనా? ఇంకా అంతే. మరి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.